పౌరస్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభము. ఇప్పుడు దైవజనులు బ్రదర్ విశ్వం గారు అందించే దైవ వర్తమానాన్ని విని దైవికమైన మేలులను పొందుకుంటారు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఏమని కనబడద్దంటే, దానియేలు నువ్వు బహుప్రియుడవు ప్రయత్నిస్తున్నాడు. దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నాకు న్యాయాధిపతి ఉన్నాడు ఉన్నది అని చెప్పి. దేవుడే నాకు న్యాయాధిపతి, ఇంకెవరూ కాదు. దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు? దానియేలులో ఉన్న కొన్ని లక్షణాలు మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. దానియేలు బహుప్రియుడు అవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దానియేలు పవిత్రతలో నిలబడాలి అనే ఆలోచన కలిగిన. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం జరుపుకొచ్చేసరికి తన్ను తాను అపవిత్రత పరచుకొనకూడదు అనుకుంటాడు. తన్ను తాను అపవిత్రత పరచకూడదు. అపవిత్రత ఎలాగొస్తుంది అంటే 3 మార్గాల్లో వస్తుంది. ఫస్ట్ మార్గం, మన నోటి ద్వారా అపవిత్రత వస్తుంది. రెండోది, మనం చేసే పనుల వలన అపవిత్రత వస్తుంది. మూడోది, మన ఆలోచనల వలన కూడా అపవిత్రత వస్తుంది. 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అది కాబట్టి నీవు నేను కూడా ఈ 3టిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే మనం ఏమవుతామంటే అపవిత్రతకి వెళ్తాం. అపవిత్రతకి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటి అంటే, ఆయన సన్నిధిని మనం కోల్పోతాం మొదట. రెండోది ఏంటంటే, ఆయన మనతో మాట్లాడు. మూడోది ఏంటంటే, అందరూ మనకు శత్రువులు అయిపోతారు. అందరూ మనకి ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. ఎందుకంటే ఆయన మనకు తోడు లేడు కదా, శత్రువులు అయిపోతారు. అంటే అందరూ మనకు శత్రువులు అయిపోయే స్థితికి మనం తెచ్చుకుంటాం. ఎందుకు శత్రువులు అయిపోయారు? ఫస్ట్ మాట, 2 పనులు, 3 ఆలోచన. ఈ 3 విషయాల్లో ఎక్కడో తేడా జరుగుతుంది. అప్పుడు మనకి ఏమైపోతారంటే, మిత్రులే శత్రువులు అయిపోతారు, ప్రేమించిన వారే శత్రువులు అయిపోతారు. ఎందుకు శత్రువులు అయిపోతారు అంటే ఈ 3 విషయాలు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు మట్టుకు వారుగా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు దానియేలు ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు. మాటలో జాగ్రత్తగా ఉన్నాడు, తర్వాత పనుల్లో జాగ్రత్తగా ఉన్నాడు, ఆలోచనలో కూడా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అతనికి శత్రువులైన వారు అతన్ని ఏమీ చేయలేకపోయారు. మన జీవితంలో పవిత్రత ఎప్పుడైతే ఉందో దేవుడు మన చుట్టూ కంచి ఉంచుతాడు. యోబు కూడా పవిత్రుడు కాబట్టి యోబు ఇంటి చుట్టూ ఏముందంటే కంచి ఉంది. అది సో ఒక్కొక్కసారి మనం మన యొక్క పవిత్రతను కోల్పోతుంటుంటాం. అంటే పవిత్రత కోల్పోయేలాగా అపవాది ఏం చేస్తాడంటే మనల్ని వాడుకుంటుంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చక్కని మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకన్నా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసేదని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనని భయపడుచున్నాను. ఎట్లయినా తొలగిపోనని. సో కాబట్టి ఆ యొక్క అపవాది ఏంటంటే కుయుక్తి చేత మన పవిత్రతను ఏం చేస్తుందంటే ఎలాగైనా తొలగిపోయేలా చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ పవిత్రత మన దగ్గర నుంచి వెళ్తుందో నష్టం. ఇప్పుడు దానియేలు చుట్టూ ఏముందంటే పవిత్రత ఉంది. ఆ పవిత్రత దానియేలు ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు ఎటువంటి వాడు అంటే ప్రార్థనాపరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయము 18వ వచనం, తానును తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందినితమే ఆయన్ని వేడుకున్నాడని వారిని హెచ్చరించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు వేడుకుంటే అద్భుతం జరుగుతుంది. కాబట్టి వేడుకోండి. నా జీవితంలో ఒక్కొక్క సమయంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎవరిని వేడుకున్నా కూడా లేదు. ఎవరినంటే ఆయన్ని వేడుకుంటే చాలు, హృదయపూర్వకంగా. మీరు ఎప్పుడైతే ఆయన హృదయపూర్వకంగా వేడుకుంటారో అద్భుతం జరుగుతుంది. సో దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడు అవడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేసే అనుభవం కలిగినవాడు.
ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరులు ఎప్పుడూ కూడా భయపడరు. దేవుని స్తోత్రం కలుగును కాక. భయపడరు, దేనికి భయపడరు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటున్న మాట ఏమని కనబడుతుంది అంటే, ఇట్టి శాసనం సంతకం చేయబడింది తెలుసుకునేను దానియేలు యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి తన ఇంటి గది పైకి కిటికీలను యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది. ఈ కష్టము, ఈ సమస్య ఏంటి ప్రభా, నేను ఏం చేశానని చెప్పి ఆలోచన చేయలేదు. ఏం చేశానని ఈ ఆటంకం వచ్చింది. ఒక్కో సమయంలో మనం అనుకుంటాం ఏం చేశామని ఈ ఆటంకం వచ్చిందని. ఏమీ చేయకపోయినా కూడా ఆటంకం వస్తుంది. ఒక్కోసారి మనం ఏమీ చేయకపోయినా కూడా ఏమవుద్ది, ఆటంకం వస్తుంది. ఆ ఆటంకం వచ్చినప్పుడు నీవు నేను మరలా మోకరించి ప్రార్థించాలి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో విజయం ఉంది, ప్రార్థనలో సమస్యలోంచి విడుదల ఉంది. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడ చక్కని మాట దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 14వ వచనంలో దానియేలు ఎటువంటి వాడో చెప్తాడు. దేవతల ఆత్మ ఈ వివేకం బుద్ధి విశేషమైన జ్ఞానం ఎందు ఉన్నది నేను గురించి వింటిని. ఈ వ్రాత చదివి దాని వ్రాభావం తెలియచెప్పని జ్ఞానులను గాడి విద్య గలవాన్ని పిలిపించేది, కానీ వారు ఈ సంగతి యొక్క భావం తెలపలేకపోయారు. అంతర్భావంలో బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడవని నేను గురించి వినిన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావం తెలియజెప్పుటకు నీకు శక్యమైనట్లా నువ్వు ఊదారంగు వస్త్రం కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు అన్నప్పుడు రాజుగారితో ఒక మాట అంటున్నాడు. అందుకు దాని ఇట్లా, నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ దానాలు నీ బహుమానాలు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజునకు తెలియచెప్పు. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవునికి మేము చూసారా, ఆయన ఏదో ఎత్తానంటే ఆ వాటికి ఏమవలేదు. ఆయన రాజా నీది నీ దగ్గర నుంచి నాకు అవసరం లేదా అన్నాడు. నాకు కావాల్సిన ఏంటంటే భోజనం, దేవుడు నాకు భోజనం పెడతాను చాలు కదా, మళ్ళీ ఇవన్నీ నాకేంటి, కంఠాపోషణం పెద్ద ఓదారంగా వస్త్రం నన్ను ఏదో చేస్తాను కానీ వద్దు. దేవుని స్తోత్రం. అంతే. అందుకనే దేవుడు దానియేలు ఏమనంటే నువ్వు బహుప్రియుడు అయ్యా అన్నాడు. నీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నా దగ్గర నువ్వేమన్నా దాన్ని, నాకు వీటి మీద మమకారం లేదు, నాకు ఏం అవసరం లేదన్నాడు. కానీ ఎప్పుడైతే మనకు వాటి మీద మమకారం పెరుగుతుందో అప్పుడు, అందుకనే అప్పాది ఏం చేస్తుంటాడంటే వేటి మీద మమకారం ఉందో వాటిని తీసుకొచ్చి పెడుతుంటాడు మన ఎదురుగుండా పెట్టి మనల్ని ఏదో విధంగా వాడి ట్రాక్లో తీసుకెళ్తాడు. ఎందుకంటే మనల్ని చెడగొట్టడానికి, మన ఉద్దేశాలని మన తలంపులను ఎప్పటికప్పుడు వాడెవరు క్యాచ్ చేస్తుంటాడన్నమాట. ఎప్పటికప్పుడు క్యాచ్ చేస్తే నన్ను నిన్ను కూడా. సో దానిలో ఎటువంటి వాడంటే దగ్గరకు వచ్చిన దాన్ని ఏమన్నాడు, నాకు ఇవేమి వద్దన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని దానియేలు ఏమన్నాడంటే, దానియేలు నువ్వు బహుప్రియుడు. నెక్స్ట్ దానియేలు ఎటువంటి వాడంటే దేవుని వాక్యం చదవడంలో ఆసక్తిపరుడు, అంటే గ్రంథ పారాయణుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే అతని ఏలుబడిలో అంటే దర్వేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయకు ఇర్మియాకు సెలవిచ్చిన తెలియజేస్తున్నట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తమవుతుంది గ్రంథముల వలన గ్రహించి తిని. దేవుని స్తోత్రం కలుగు. ఏం చేశాడంట అంటే బైబిల్ చదివే తత్వం కలిగిన వాడు అనమాట. కొద్దిమందికి బైబిల్ చదివే తత్వం ఉండదు. వెనకాల పుష్ చెప్పవాలి, బైబిల్ చదవరా, బైబిల్ చదవమ్మా, బైబిల్ చదవరా, బైబిల్ చదవమ్మా. చదువుతున్నాలే, నువ్వు చదవమంటే చదువుతానా అని రెచ్చిపోయే వాళ్ళు ఉంటారు. దానియేలు వెనకాల చదవు అని చెప్పడానికి లేదు. దానియేలు ఎందుకంటే ఒక బానిసగా ఏమైపోయాడంటే వచ్చాడు, బానిసగా బయటకు వచ్చాడు. కాబట్టి ఇంకా దానియేలుకి లేదు. అటువంటి స్థితిలో ఉన్న దానియేలు దేవుని గ్రంథం చదవడంలో అతను ఆసక్తిపరుడు. దేవుని స్తోత్రం కలిగి. ఎప్పుడైతే మనం ఆసక్తిపరులం అవుతామో, ఆసక్తిపరులైనందుకు దేవుడు మనల్ని దీవిస్తాడు,
అందుకని మొదటి కీర్తనలో చాలా చక్కగా అంటాడు కదా. మొదటి కీర్తన 2వ వచనంలో ఏమంటాడు తెలిసిన, ఆ గ్రంథము దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. చూస్తారు ఇప్పుడు దానియేలు ఎటువంటి వాడంటే దేవుని గ్రంథం ధ్యానించడానికి ఇష్టం. అందుకని అదే మాట యెహోషువతో కూడా చెప్తాడు దేవుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పిపోకూడదు, దానిలో వాటిని అన్నిటి ప్రకారం చేయుటకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అది దేవుని వాక్యం చదివిన తర్వాత సమస్య వస్తుందని తెలుస్తుంది. అక్కడ జాగ్రత్తగా చూస్తే ఏమైనా తెలుసా, 70 సంవత్సరం సంపూర్తి గ్రంథంలో గ్రహించింది. అంతటా నేను గోని పట్ట కట్టుకొని ధూళిని తలపైన వేసుకుని ఉపవాసం ఉండి, ఏముండి వాళ్ళందరి కొరకు ఉపవాసం ఉంటున్నాడు. నెక్స్ట్ దానియేలు ఎటువంటి వాడంటే ఉపవాసం ఉండే తత్వం కలిగిన వాడు. సహజంగా ఉపవాసం ఎవరి గురించి ఉంటామంటే మన ఇంట్లో వాళ్ళ గురించి ఉంటాం, మన గురించి ఉంటాం. కానీ దేశం కొరకు ఉపవాసం ఉండేవాడు ఎవరు ఉంటారు? ఇక్కడ దానియేలు దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే. అందుకనే దానియేలు ఏమన్నాడు, నువ్వు బహుప్రియుడు అయ్యా. కష్టం వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉంటారంటారు. కానీ కష్టం దానియేలుకి రాలేదు. యాక్చువల్గా దానియేలు బానిసగా పట్టుకుని వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేశం మీద కష్టం వస్తుంది కాబట్టి, దేశం మీద ఇబ్బంది వస్తుంది కాబట్టి వీళ్ళందరికీ ఇలా జరిగి తిరగాలి అని చెప్పి వాళ్ళందరినీ శపించారు. అది నన్ను చిన్నప్పుడే మోసుకుని వచ్చారు, వీళ్ళు చిన్నప్పుడే తీసుకొస్తారు. అది నన్ను బానిసగా తీసుకొస్తారు, నా యొక్క దేశాన్ని, నా యొక్క ప్రాంతాన్ని లాక్కొని వచ్చేసారు అబ్బా అని చెప్పి. కానీ దానియేలు ఏం చేస్తున్నాడంట, అక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారం యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుందని గ్రంథంలో గ్రహించి దాని గురించి ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తూ ప్రార్థన విజ్ఞాపన చేయటందుకు ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును కాక. దానియేలు దేవుని యొక్క సన్నిధానంలో బహుప్రియుడు అవడానికి కారణం అంటే మనసును నిబ్బరం చేసుకున్న వ్యక్తి. అది మనం ఏమైపోతామంటే మనసుని నిబ్బరం చేసుకోం. ప్రతి చిన్న విషయానికి మనం ఏమైపోతామంటే కృంగిపోతాం. ప్రతి చిన్న విషయానికి మనము బాధపడతాం. నా మట్టుకు నేను ఎప్పుడు మీతో చెప్పే మాట ఎప్పుడు ఏం చెప్తానంటే, మీకు ఏదైనా సమస్య, మీకు ఏదైనా కష్టం, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దేవునితో చెప్పుకోండి, మనుషులు ఎవరితో చెప్పుకోకండి. నీకు నోరు అర్థమైందా? ఎవరితో చెప్పుకోవాలి? తర్వాత దైవజనుడికి చెప్పుకోవాలి, ఇంకెవ్వరికి చెప్పుకోకూడదు. ఎవరికి చెప్పుకున్నా వాళ్ళు మనల్ని ఏం చేస్తారు తెలిసిన, వెటకారం చేస్తారు. తర్వాత ఆ పక్క ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి వేరే విధంగా మాట్లాడతారు. నువ్వు మాట్లాడిన మాట చిన్నది, దానికి 2 తోకలు కలుపుతారు. తోకలు కలిపేటప్పటికి ఏమవుతుంది, అవతల వాళ్ళకి నీ మీద కోపం పెరుగుతుంది, విరోధం పెరుగుతుంది. ఇదేనా దానియేలు ఎటువంటి వాడు కాదు. నెక్స్ట్ దానియేలు ఎటువంటి వాడు అని చూసినట్టయితే ఇంకొంచెం క్రిందకు వస్తే దానియేలు దేవుని దృష్టికి ఎందుకు బహుప్రియుడాడంటే అక్కడ 4వ వచనం, నేను నా దేవుని ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. అది ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నాడట. ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అది మనం ప్రార్థన చేసి ఒప్పుకోం. ప్రార్థన చేసి ఒప్పుకోకుండా ఏమంటాం తెలిసిన, ఆ పక్కనోడి వల్లే నేను ఇలా చెడిపోయాను అంటాం. అది ఆ పక్కనోడి వల్లే నేను ఇబ్బంది పడిపోయాను అంటాం. కానీ ఇక్కడ ఏమంటాడు తెలిసిన, ప్రార్థన చేసి ఒప్పుకొని ఏమంటాడు, ప్రభువా మహత్యము కలిగిన భీకరుని దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవాడా, నీ నిబంధన నీ కృపను జ్ఞాపకం చేసుకున్నవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామను బట్టి మా రాజులు, మా అధిపతులు, మా పితరులు యూదాదేశం అందరికీ చెప్పిన మాటలు ఆలకింపక. ఏం చేసాం మేము? అసలు ఆలకించకపోవడం ఈ సమస్య వచ్చింది. ఆలకిస్తే ఈ సమస్య రాకపోయింది. ఆలకింపక దేవుని యొక్క సన్నిధానంలో ఏమంటే ఒప్పుకుంటున్నాడు, మేము ఆలకించకపోవడం వల్లే ఇబ్బంది జరుగుతుంది. ప్రభువా ఈ ఇబ్బంది నుంచి మాకు విడుదల దయ. అందుకనే దానియేలుని దేవుడు ఏమన్నాడంట, బహుప్రియుడు, దేవుని స్తోత్రం కలుగుగా అని అంటూ ఆలోచన అంటాడు. ఏమంటాడు ఇస్తా, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులను దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసేదేమే. అది ఆయన మాటలన్నీ పక్కన పెట్టేస్తాం.
మా ఆలోచనలు, మా ఉద్దేశాలు, మా తలంపులే అన్నాం. ఆ తలంపుల ప్రకారం ప్రయాణం చేస్తాం. దానివల్ల ఎంత ఇబ్బంది వచ్చింది, దానివల్ల ఎంత శోధన వచ్చింది, దానివల్ల ఎంత కష్టం వచ్చింది, దానివల్ల ఎంత సమస్యతో మేము ఉన్నాము అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అంటే దేవునికి స్తోత్రం కలుగుగా. ఇది నాన్న దేవుని వాక్యం వింటున్నా నీవు నేను. దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు గ్రంథాన్ని చదివే వ్యక్తి, దానియేలు పవిత్రతో కలిగిన వ్యక్తి, దానియేలు ఆ పనికి మాలి వారితో సాంగత్యం చేసేవాడు కాడు, దానియేలు ఉపవాసం ఉండే వ్యక్తి, దానియేలు పాపము ఒప్పుకునే వ్యక్తి, దానియేలు ఆయన ఏదో ఇస్తున్నాడు కదా అని చెప్పి తీసుకునే వ్యక్తి కాదు. చూసారా ఎన్ని స్వభావాలు ఉన్నాయో దానియేలులో. ఇది నాన్న మనం ఆలోచన చేసుకుంటే ఈ స్వభావాలు మన దగ్గర లేవేమో. అందుకనే దేవుడు మనల్ని బహుప్రియుడు బహుప్రియురాలు అనడు. ఆయన దగ్గర నుంచి మనం ఒక బహుమానం పొందుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అలా పొందుకోవాలనుకుంటే దానియేలులో ఉన్న కొన్ని లక్షణాలు మరొక లక్షణం చూపిస్తున్నాను చూడండి. దానియేలు ఎటువంటి వాడు అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధులతో సహవాసం చేసే అనుభవం కలిగిన వాడు. ఇందాక చెప్పాను కదా, పనికి మాలిన వారితో సాంగత్యం చేసేవాడు కాదు. ఎవరితో? నువ్వు అందరితో సాంగత్యం చేస్తున్నావు. ఎక్కువ మాట్లాడకూడదు. పనికి మాలినతో సాంగత్యం చేస్తావు, పనికి మాలి దాన్ని అయిపోతావు. అది అర్థమైందా? అస్సలు ఈ పనికి మానవాళ్ళు అనుకుంటే ఈ పనికి మానవాళ్ళతో అసలు సాంగత్యం చేయకూడదు. ఆ మాటలే పనికి మాలిన మాటలు వస్తుంటాయి. ఒక నలుగురు కూర్చున్నారనుకో, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. చూసారా? అది అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నప్పుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆ మాటలే వచ్చేస్తాయి. ఆ మాటలు ఏమవుతాయంటే గోడలు దాటి కొండలు దాటి అక్కడికక్కడికి వెళ్ళిపోయి నిన్ను కూడా బ్యాట్ చేసేస్తాయి. ఆయన అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడితో సహవాసం చేయాలనుకున్నప్పుడు మనలో కూడా ఏముండాలంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవ్వరూ చూడలేరు. పరిశుద్ధత ఎప్పుడైతే ఉందో ఆ పరిశుద్ధతను బట్టి దేవుణ్ణి చూడగలుగుతాం. ఒకటి, దేవుడు స్వరం వినగలుగుతాం. ఇప్పుడు దానియేలు పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి, పరిశుద్ధులతో సహవాసం చేయాలని ఆలోచన కలిగిన వాడు కాబట్టి, దానియేలు స్నేహితులు కూడా పరిశుద్ధులు. ఆ దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనంకి వస్తే, ఆ నలుగురు బాలుల సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచన అనుగ్రహించను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఇచ్చింది ఏంటంట? ఎంత ఆశీర్వాదం! దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రవీణతనిచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఈరోజు చాలామందికి వివేచన ఉండదు. వివేచన ఎప్పుడైతే లేదో తప్పిపోతాం. అది వివేచన ఉండాలి. నీకు అస్సలు వివేచన లేదేమో. వివేచన లేనప్పుడు జరిగేది ఏంటంటే సమస్యలు ఇరుక్కుపోతావు. కొద్దిమందికి నేను మాట్లాడను. ఎందుకు తెలిసినా, నేను మాట్లాడిన మాట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. నీతోటి నాతోటి పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నాడు. దానియేలు స్నేహితులు ఎటువంటి వాళ్ళు? దేవుడిచ్చాడు వివేచన. దేవుడు ఇవ్వడానికి, వివేచన ఇవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏముంది? పరిశుద్ధత ఉంది. ఏముంది? మరోసారి చెప్తాను. పరిశుద్ధత పోవడానికి 3 కారణాలు ఇందాక చెప్పాను. లేదా పవిత్రత పోవడానికి 3 కారణాలు. పరిశుద్ధత అయినా పవిత్రత పోవాలంటే ఏం కారణాలు? మొదట మాట వల్ల పవిత్రత పోదు. అది మాట జాగ్రత్త. అది మాటను గబిక్కని తోలనాడకు. మన నోట్లోంచి వచ్చే మాటలు దేవునికి ఇష్టం అవ్వాలి. అది రెండోది ఏంటంట? అది మన యొక్క పనుల వల్ల కూడా పవిత్రత లేదా పరిశుద్ధతను కోల్పోతాం. మూడోది మన ఆలోచన వల్ల కూడా పరిశుద్ధతను కోల్పోతాం. ఆలోచనలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుని యొక్క సన్నిధిలో దానియేలు ఆలోచన ఎప్పుడూ మంచిగా ఉంటుంది. దాన్ని బట్టి దానియేలుని దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? బహుప్రియుడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే తన యొక్క స్నేహితులు ఎటువంటి వాళ్ళు? ఎటువంటి వాళ్ళు? పరిశుద్ధులు, ప్రార్థనాయోధులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ప్రార్థనాయోధులు. ప్రార్థనాయోధులు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇదే 2వ అధ్యాయంలో
2వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 49వ వచనంలో 3 మాటలుంటాయి. నేను 49వ వచనం చదువు. అంతటి దానియేలు రాజునద్ద మనవి చేసుకునగా రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక్కడే కాదండి, నాతో పాటు నా స్నేహితులు ఉన్నారండి, వాళ్ళు కూడా నా వంటి వాళ్ళే. నాకు ఎటువంటి జ్ఞానం ఇచ్చారో దేవుడు వాళ్ళకు కూడా అటువంటి జ్ఞానం ఇచ్చారు. నేను ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటానో నా స్నేహితులు కూడా పరిశుద్ధంగా ఉంటారండి. నేను ఎలాగైతే కలల భావం చెప్పగలుగుతున్నానో వాళ్ళు కూడా కలల భావం చెప్పగలిగిన వాళ్ళండి. నేను ఒక్కడిని హీరో కాదు, నాతో పాటు వీళ్ళు ముగ్గురు, మేమందరం కలిసి ప్రార్థన చేసుకుంటామండి. మేమందరం కలిసి దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేసుకుంటాం. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత పర్సనల్గా నేను ప్రార్థన చేసుకుంటాను. నెక్స్ట్, దానియేలులో నిర్దోషత్వం కలిగినవాడు. ఏం కలిగినవాడు? నిర్దోషత్వం అంటే దోషము లేనివాడు. అందుకనే దానియేలు దేవునికి బహుప్రియుడాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం దగ్గరికి వస్తే 22వ వచనంలో ఒక చక్కని మాట ఏమంటాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక, ఆమెన్, నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళను ముంచి, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాను కదా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు రాజు అనాలి, ఏయ్ నువ్వు నా దృష్టికి నేరం చేసావు అన్నాడా? అనలే. ఇక్కడ కూర్చున్న నీతోటి నాతోటి నిర్దోషము లేనివాడు, దోషము లేనివాడు, నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిర్దోషిగా కనబడితే. ఈ రోజున మనం ప్రశ్న వేసుకుంటే మన దేవుని దృష్టికి మనం నిర్దోషిగా కనబడం. ప్రైజ్ గాడ్. నెక్స్ట్, దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడు అవడానికి కారణం ఏంటంటే నిత్యము దేవుని స్తుతించేవాడు. దేవుని స్తోత్రం. అది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంకి వస్తే అది ఎవరు చెప్తున్నారు అంటే రాజు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసిన? అంతటా గుహ దగ్గర రాగానే, రాజుగారు మాట రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్తున్నారు? రాజుగారు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కొద్దిమంది అంటారు నిత్యము చెట్టు కింద ఉన్నవాడా అంటారు, నిత్యము టీవీ చూస్తున్నవాడా, నిత్యము సెల్ ఫోన్ పట్టుకున్నవాడా, నిత్యము సెల్లోనే అలా కంటిన్యూగా ఉన్నవాడా. అది ఇప్పుడు మన అందరికీ ఒక టైటిల్ మాట, నిత్యము. నిత్యము పని చేసుకునేవాడు ఇంకా అలాగ పనులు చేసుకుంటూనే ఉంటుంటాడు. పని 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 చేసుకున్న తర్వాత లేచి, అబ్బా ఈ నడుము చాలా నొప్పి పెట్టేస్తుంది బాబు, మరి ఒంగొని పని చేస్తే కూడా ఏమవుద్ది? నెక్స్ట్, దానియేలు నమ్మకత్వం కలిగినవాడు. ఇదే 6వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి. రాజ్యపాలన విషయంలో, రాజుగారి పరిపాలన విషయంలో ఏదో విధంగా దానియేలు మీద నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ప్రయత్నం చేస్తుంటే కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనా చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఇక్కడ చూసినట్లయితే మనలో ఏదో ఒక తప్పు ఏదో లోపం కనబడుతుంటుంది. బోళె లోపాలు అంటే యాక్చువల్గా మన లోపాన్ని కానీ ఆయన కానీ కనిపెడితే అస్సలు మనం నిలబడేవాళ్ళని కాదు. కానీ దేవుడు మన లోపాలను ఏం చేస్తే తెలిసినా ముసుకేసి కప్పేస్తాడు. దేవుడు స్తోత్రం కలిగి ఎప్పటికప్పుడు కప్పేస్తుంటాడు మన ప్రతి విధం లోపాన్ని. కానీ దానియేలు ఏ లోపము లేనివాడు, ఏ తప్పైనా చేయనివాడు, ఏ నేరమైనా చేయనివాడు, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకత్వం కలిగినవాడు. అది అందుకొరకు దానియేలు ఎలాగా దానియేలు ఎలాగా పడేయాలి అనుకుంటే వాళ్ళు అంటున్నారు, అక్కడ ఏమంటున్నారు? అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందు అతని లోపము కనుగొనలేమనుకుండ్రి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఏదో విధంగా ఇతను దేవుని దగ్గర నుంచి మనం దూరం చేయాలి, చూద్దాం అని ట్రై చేస్తారు. ఆ ట్రైలోనే 30 దినాల వరకు ఎవరి దగ్గర ఏం చేయకూడదు? విజ్ఞాపన చేయకూడదు. ఏ విషయం వచ్చినా కూడా రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పాలి అన్నాడు. ఆ సమయంలో కూడా దానియేలు రాజుగారితో చెప్పడం ఏంటి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయనకి నేను చెప్పుకుంటాను కానీ రాజుగారితో మాట్లాడడం ఏంటయ్యా అని చెప్పి
అనుదినము తాను సేవించిన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మకత్వం కలిగిన వాడు. మనకి ఏదైనా పని అప్పగించారనుకోండి, ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి. అది ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండాలి, అంతే. పని అప్పగించారు కదా అని చెప్పి ఆ పనిలో నమ్మకత్వాన్ని కోల్పోతే, నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, దానికి తగినంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. తగినంత ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదంతో నింపబడతావు. ప్రైజ్ గాడ్. ఇంక దానియేలులో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి గణపరిచే ధైర్యశాలి. దేవుని స్తోత్రం కలిగిన ఎవరిని? దేవుణ్ణి గణపరిచే ధైర్యశాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము జాగ్రత్తగా మనం 17 వచ్చిన దగ్గర జాగ్రత్తగా చూసినట్లయితే, అందుకు దానియేలు ఇట్లను, నీ దానములు నీ యొద్ద ఉంచుకో. నీ దానాలు, నీవు ఇచ్చే దానాలు నాకేం అవసరం లేదు అంటూ 20 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని ఇద్దరిని తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అని ధైర్యంగా రాజుగారు చెప్పేస్తున్నాడు. నీ హృదయం అందు నీకు అతిశయం ఎక్కువైపోయిందయ్యా రాజా. అలా ఎక్కువైపోవడం వల్ల నీ ఘనత తీసేస్తాను అనుకుంటున్నాడు దేవుడు. అర్థమైందా? నీకేమైనా అర్థమైందా అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? రాజుగారితో ధైర్యంతో చెప్తున్నాడు. ధైర్యంతో. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదు. కానీ దానియేలు మాత్రం ఎలా చెప్తున్నాడు? నీవు అతిశయించడం వల్ల నీ ఘనతను ఇప్పుడు దేవుడు పోగొడుతున్నాడు. ఇప్పుడే నీ అతిశయాన్ని పక్కన పెట్టుకో. 29 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. ఏం కనబడుతుందంటే, తర్వాత 28 బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలుకు ఊదారంగా వస్త్రం తొడిగించి అతని మెడలో బంగారు హారమును ప్రభుత్వం చేయుటకు అతని 3వ అధికారిగా దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అంత ధైర్యంగా చెప్పేవాడు ఇతనే అని చెప్పి రాజుగారు అతను ఏం చేశాడంట? ఘనపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధానంలో దానియేలు దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకమైన వాడు కాబట్టి దానియేలు ధైర్యంగా రాజుగారుకున్న లోపాన్ని, మీరు జాగ్రత్తగా 5వ అధ్యాయాన్ని బాగా చదివితే లోపాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఇంక ఫైనల్గా దానియేలు నీతిమంతుడు. దానియేలు యెహెజ్కేలు గ్రంథంకి వస్తే 14వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నేను చదువుతున్నాను. నోవాహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ మాత్రమే రక్షించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి చేత. మరొకసారి 20 వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవంతోడు వారు నీతి చేత తమ్మున మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారునైనా కుమార్తెని రక్షింప జాలకొందరు. ఇప్పుడు దానియేలు ఎవరు? నీతిపరుడు. దానియేలు ఎవరు? నీతిపరుడు. దానియేలులో ఉన్న లక్షణం. అందుకొరకే దానియేలుని ఏమన్నాడు తెలుసా? నువ్వు బహుప్రియుడు అయ్యా అన్నాడు. దానియేలులో ఉన్న ఈ గుణాలు, సుగుణాలు, ఆ సుగుణాల్లో కొన్ని సుగుణాలైనా కలిగి మనం ఏం చేద్దాం? దేవుని తగ్గించి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటువంటి ఆశీర్వాదం దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దానియేలు నువ్వు నాకు బహుప్రియుడువయ్యా అని దానియేలు గురించి ఓ చక్కని సాక్ష్యం విన్నాం. అలాగే మేము కూడా దానియేలులాగా ప్రభా తండ్రి మా జీవితాలు మలచుకోవడానికి సహాయం దయచండి. దానియేలుకున్న గుణాలు మేము కలిగి ఉండాలని సహాయం దయచండి. దానియేలు లాంటి ప్రవక్తన మాకు దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ కృపలో చేరిన మమ్మల్ని అందరినీ నిండారా దీవించమని, ఎత్తబడిన కానుకలు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, వెళ్తుండగా మాతో పాటు మీ సన్నిధించమని, ఏ బిడ్డైతే ప్రభా తండ్రి అయినా మరొక్కసారి నీ దగ్గర అంగలార్చున్నారో అంగలార్పును నాట్యంగా మార్చమని, అంగలార్పును నాట్యంగా మార్చమని, అంగలార్పును నాట్యంగా మార్చమని, నూతన శక్తి చేత నింపమని, ఘనత మహిమ ప్రభ మీరే పొందమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాను పరమ తండ్రి.